Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Wednesday. వినాయకుడిని దండం పెట్టుకొని డేని ప్రారంభించండి. వినాయక విఘ్నేశ్వర నిర్విఘ్నమస్తు. అన్నీ ఏదైనా గుడ్ స్టార్టర్ వినాయకుడు. సో ఏ వర్క్ స్టార్ట్ చేసినా, బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏదైనా కొత్త థింగ్స్ జాయిన్, ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా దేనికైనా వినాయకుడిని పూజించి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ముందుకు వెళ్ళండి. దట్స్ ద ట్రూ అనాలిసిస్, రైట్? సో మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ ద ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? ఆల్వేస్ యూ కెన్ మేక్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ బెటర్. ఎప్పుడు కూడా మీరు ఏమనుకోవాలంటే నెక్స్ట్ స్టెప్ చాలా బెటర్మెంట్గా ఉండాలని అద్భుతంగా ఆలోచించండి. ఆల్వేస్ ఎప్పుడు కూడా యూ కెన్ తయారు చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ బెటర్. సో ఈరోజు ఫెయిల్ వచ్చింది, అరే ఎలారా? నెక్స్ట్ ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన, వాయిదా పద్ధతి ఉంది దేనికైనా, జగడ 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 అనే పాట కూడా శివ సినిమాలో, నాగార్జున గారి శివ సినిమాలో ఉంది. సో ఈ విధంగా ఆల్రెడీ మనకు సెప్టెంబర్లో మార్చిలు ఫెయిల్ అవుతూ ఉంటే ఇంకోటి ఉంటుంది, మళ్ళీ ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ లేకుండా ఏది ఉండదు. సో లైఫ్లో ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఈరోజు జాబ్ చేసామో పోయిందా, నెక్స్ట్ జాబ్ ట్రై చేసామో పోయిందా, ఆ నెక్స్ట్ జాబ్. అంతే, లైఫ్ ఈజ్ లైక్ దిస్. ఇప్పుడు నాకున్నది వేరే వాడు అలా ఉన్నాడు నేనున్నాను అనేది అవసరం లేదు. నీ లక్ష్యాలు వేరు, నీ ఆలోచనలు వేరు, నీ థింకింగ్ వేరు. అకార్డింగ్ టు యువర్ వే యూ హ్యావ్ టు గో, దట్స్ ఇట్, అంతే. సో డోంట్ కంపేర్ విత్ అదర్స్ టు నువ్వు వీక్ అయిపోకూడదు. యూ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్ లైక్ ఎనీథింగ్. సో నెక్స్ట్ స్టెప్ అనేది ప్రతిదానికి ఉంటుంది. బిజినెస్లో ఫెయిల్ అయ్యావా, వాట్ అబౌట్ ద నెక్స్ట్ స్టెప్? యూ కెన్ గో. లైఫ్లో ఫెయిల్ అయ్యావా, నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఉంది, ఇంకా లైఫ్ ఉంది. నీకు ఒకటే లైఫ్ అంటే ఈ జన్మలో చావు, కానీ ఆ జన్మ కంటిన్యూషన్ కూడా ఉంది. అది కూడా ఫెయిల్యూర్ అంటే ఈ జన్మలో నువ్వు చనిపోతావు, ముసలాడే తర్వాత కంటిన్యూషన్లో మళ్ళీ ఇంతే వర్క్ మళ్ళీ అలాట్ అవుతుంది. ఇదే జ్ఞానంతో మళ్ళీ నీ పాప పుణ్యాలు బట్టి నువ్వు ఎక్కడ జన్మించాలో అది ఉంటుంది. కాబట్టి లైఫ్ ఈజ్ టైం అనంతం, ఎప్పుడు చెప్పాను కదా, ఉంటూనే ఉంటుంది. అది స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా తీసుకుంటే టైం ఈజ్ అన్లిమిటెడ్. మామూలుగా మన ఐక పరంగా మనం ఆలోచించినట్లయితే దట్స్ అ టైం అనేది చాలా ప్రిషియస్. ఎందుకంటే ఈ జన్మలోనే కొట్టాలి. మనం అనుకున్న ఫ్రెండ్ మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఉంటాడో లేదో తెలియదు, మన మైండ్ ఇస్తాడో లేదో తెలియదు. కాబట్టి వాడికి ప్రూవ్ చేయాలి మనం. వాడు మనని ఏదో అన్నాడు ఒక రాజు, అందుకని వాడు ఇప్పుడే మనకు కావాలి. కాబట్టి బట్ వీ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ లైక్ ఎనీథింగ్. అందుకని వాడికి మనకున్నటువంటి శత్రువులను జయించాలంటే ఈ జన్మే. కాబట్టి అందుకోసం అని చెప్పి టైం ఈజ్ లిమిటెడ్ అంటున్నాను తప్పించి అకార్డింగ్ టు ఆధ్యాత్మిక ఇట్ విల్ బి ఇన్ఫినైట్. టైం ఈజ్ లైక్. సో చాలా ఉంది. మనం ఐక్యపరంగా మనం ఆలోచిస్తున్నాం. మనం మోక్ష సాధనకి ఇప్పుడు ఎలిజిబుల్ కాదు, బికాస్ మనం అంత శక్తి సామర్థ్యాలు లేవు. మనకు భగవంతుడా అంటే కాదు, మనకు కోట్లు కావాలి, లక్షలు కావాలి, అమ్మాయిలు కావాలి, మన ఫ్యామిలీలు కావాలి, మనకు ఫ్యామిలీలు కావాలి, దాంట్లో ఉన్న కష్ట నష్టాలు తెలియ పిల్లల్ని పెంచాలి, డబ్బులు కావాలి, అవతల వాళ్ళతో ఎగ్జిబిట్ చేయాలి. నా యొక్క గొప్ప విషయం యుగో ఫీలింగ్స్, దీస్ ఆర్ ఆల్ మిక్స్డ్ విత్ దాట్. అవన్నీ కావాలి అంటే ఏంటంటే మనకు ఐక్య సంపదలే కావాలి. మనము మోక్ష సాధనకి ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్లలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, కొన్ని సంవత్సరాలలో ఎన్నో కోట్ల మందిలో ఏ ఒక్కడు మాత్రమే ఈ విధంగా వెళ్తాడు మోక్ష సాధనకి. మిగిలిన వాళ్ళందరూ కూడా కొంతవరకు వెళ్ళినా ఏంటి జీవితం హాయిగా, మన పక్కోడేమో లగ్జరీస్గా టూర్లు పెట్టుకుంటున్నాడు, హ్యాపీగా డార్జిలింగ్ వెళ్తున్నాడు, హ్యాపీగా వెళ్తున్నాడు, కొరైకెనాల్ వెళ్తున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. నేనేమో ఇక్కడే ఉంటూ వేస్ట్ చేసుకోవడం ఎందుకు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, డబ్బులు ఉన్నాయి వాడికి, వాడు హ్యాపీగా ఉన్నాడు, నేను ఎందుకు బాగోదు, అలాంటి మూడ్లో ఉంటాం. సో అవన్నీ కాదు. ఈ యాంగిల్లో మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ ఎయిడ్ కావద్దు, డిప్రెషన్ కావద్దు. లైఫ్ ఈజ్ లైక్ దట్. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకు భగవంతుడు పుత్రులే మీరు. ఇది అది కాకుండా ప్రతిదీ సాధించగలరు. యు ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. Don't fear about anything in the world. Okay guys, అద్భుతంగా నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసుకోండి. నెక్స్ట్ వీడియో ఏంటో నేను చూసుకుంటాను. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.